చెరువులు, నాలాలు, పార్కుల సమీపంలో ఉండే ఇళ్ల యజమానులు హైడ్రా పేరు చెప్తేనే ఉలిక్కి పడుతున్నారు. ఏ పొద్దు ఏ బుల్డోజర్ వచ్చి ఇంటిని నిట్ట నిలువున కూల్చేస్తుందో అని భయంతో వణికిపోతున్నారు. ఈ భయానికి తోడు తాజాగా నగరవాసుల్లో కొత్త ఆందోళన ఒకటి మొదలైంది. ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతంలోని ఇళ్లపై తాజాగా అధికారులు ఆర్బీఎక్స్ అని రాశారు. ఒక సర్వే పేరుతో చాలా ఇళ్లపై ఈ అక్షరాలు రాశారు. ముందుగా సర్వే చేపట్టి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో వచ్చే ఇళ్లకు ఇలా ఆర్బీఎక్స్ అని రాస్తున్నారని, ఆ తర్వాత పోలీస్ బందోబస్తుతో బుల్డోజర్లు తీసుకొచ్చి తమ ఇళ్లను కూల్చేస్తారని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మరి వారి భయంలో నిజమెంత? ఆర్బీఎక్స్ అని రాసిన ఇళ్లను నిజంగానే కూల్చేస్తారా? అసలు ఈ ఆర్బీఎక్స్ అంటే ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. గురువారం మూసీ నది పరివాహక ప్రాంతంలో కొంతమంది అధికారులు పర్యటించారు. మూసీ నది ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చే ఇళ్లను గుర్తించి వాటిపై ఆర్బీఎక్స్ అంటూ పెద్ద పెద్ద అక్షరాలను పెయింట్తో రాశారు. దీంతో తమ ఇళ్లను కూల్చేసేందుకే అధికారులు సర్వే చేసి నెంబర్ వేస్తున్నారంటూ స్థానికులు భయపడి ఆ అధికారులపై తిరగబడ్డారు. కానీ అసలు విషయం ఏంటంటే వాళ్ళు హైడ్రా అధికారులు కాదు, రెవెన్యూ అధికారులు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్ను వరదల నుంచి రక్షించేందుకు, ఆక్రమణకు గురైన మూసీ నది పరివాహక ప్రాంతాలను పునరుద్ధరించి కాలుష్య కోరల్లో నుంచి మూసీని కాపాడేందుకు ప్రభుత్వం మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగానే ముందుగా మూసీ నది ఎఫ్టీఎల్ పరిధిని సర్వే చేశారు. అందులో దాదాపు 16,000 నివాసాలు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు తెలిసింది. కానీ వారంతా పేద మధ్యతరగతి వారే. దీంతో ప్రభుత్వం ఒక కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా ఎఫ్టీఎల్ పరిధిలో నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న పేదలకు ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని నిర్ణయించింది. అందుకోసం ఇప్పటికే జీవో కూడా జారీ చేసింది. అయితే ఎవరెవరికి పునరావాసం కల్పిస్తూ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలనే దానిపై తాజాగా రెవెన్యూ అధికారులు సర్వే చేసి అలా గుర్తించిన ఇళ్లపై ఆర్బీఎక్స్ అంటూ అక్షరాలు రాశారు. ఆర్బీఎక్స్ అంటే రీహాబిలిటేషన్, ఆర్బీ అంటే రీహాబిలిటేషన్, ఎక్స్ అంటే సర్వే పూర్తయిన ఇల్లు అని అధికారులు తెలిపారు. అంతేకాని ఈ ఆర్బీఎక్స్కు హైడ్రాకు ఏమాత్రం సంబంధం లేదని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను హైడ్రా అధికారులు ఏమాత్రం సమయం ఇవ్వకుండా కూల్చేస్తున్నారు. కానీ మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా మూసీ ఎఫ్టీఎల్ పరిధిలో వచ్చే ఇళ్లను మాత్రం అలా కూల్చేయరు. వారికి పునరావాసం కల్పించి సామాన్లు తరలించేందుకు తగిన గడువు ఇస్తారు. సో ఎవరి ఇళ్లపైన అయితే ఆర్బీఎక్స్ అని రాసి ఉందో వాళ్ళు పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదని అధికారులు అంటున్నారు. మరి ఈ ఆర్బీఎక్స్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.